యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు, వందనాలు. మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. మరి ఈ సమయంలో మనం అందరం కూడా ద టీచింగ్ ఆఫ్ జీసస్, యేసు బోధ అనే అంశాన్ని గురించి ఈరోజు వాక్యాన్ని మనం వినబోతున్నాం. యేసు బోధ. దయచేసి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు మనం చూద్దాం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ యేసు బోధ ఏంటి అనే మాట దగ్గరికి వస్తే, యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహం తన దగ్గరికి రావటం చూచి కొండ ఎక్కి కూర్చుని యేసు ప్రభువారు బోధించటం ప్రారంభించారు. ఆయన బోధించినప్పుడు ఆయన ఏమని బోధించారు అనగా, ఆయన మొదటగా తన బోధలో చెప్పింది ఏంటంటే, హీ స్పోక్ అబౌట్ ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్. అంటే అల్పమైన వారు, ఏ విధమైనటువంటి గుర్తింపు లేని వాళ్ళు, ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్. బైబిల్లో మనం చూస్తే మత్తయి 5:3 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, ఫర్ దేర్స్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఎవరు ఈ ఆశీర్వదించబడిన వారు? ఎవరు అభివృద్ధిలోకి వచ్చేవారు? ఎవరు పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని, సమృద్ధిని, ఆత్మీయమైనటువంటి జీవితాన్ని, రక్షణను, వారి బాహ్య సంబంధమైనటువంటి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకుండా దేవుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దీనులు అనగా తగ్గింపు కలిగిన వారు. దీనులు అనగా మేము ఎందుకు పనికిరాము అని వాళ్ళంతటకు వాళ్ళే అనుకున్నవాళ్ళు. అయితే ఇలాంటి దీనత్వం కలిగినటువంటి వాళ్ళు ధన్యులని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు వారు ధన్యులు? గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. దీనులతో కలిసి ఉండడం మంచిది. ఇసుమంత అయినా గర్వం ఉంటే వాళ్ళకి కాస్త దూరంగా ఉండడం మంచిది. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా కొంచెమైనా గర్వం ఉందంటే అలాంటి వాళ్ళతో మీరు సహవాసం చేయొద్దు. గర్వం అనేది చాలా ప్రమాదకరమైంది. గర్వం మంచిది కాదు. అది లూసిఫర్ నేచర్. హ్యూమిలిటీ కమ్స్ ఫ్రమ్ జీసస్, ప్రైడ్ కమ్స్ ఫ్రమ్ లూసిఫర్. లూసిఫర్ నుంచి మనకేమొస్తుందంటే గర్వం వస్తుంది. మరే సై దగ్గర నుంచి మనకేమొస్తుందంటే దీనత్వం వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ఏ విధంగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది అంటే, ఏది ఏమైనప్పటికీ కూడా మనము ఈ లోకములో ఎన్నిక లేని వారమైనప్పటికి కూడా మనల గురించి ప్రభు చక్కటి మాట చెప్పారు ఆయన బోధలో. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో
వానినే నేను దృష్టించి ఉన్నాను అని యెషయా 66:2 అంటున్నాడు. ఎవరు దీనులై నా సన్నిధిలో విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వారై, నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతూ ఉంటాడు. నా మాట విని పక్కా పెట్టేసే వాళ్ళని నేను పట్టించుకోను. నా మాట విని వణుకుతూ ఉంటాడు. నా మాట విని అయ్యో దేవుడు నాతో మాట్లాడాడు అని ఎవరు అనుకుంటారో అలాంటి వారిని నేను చూస్తా. అలాంటి వారి పక్షంగా నేను ఉంటానని ప్రభు చెబుతున్నాడు. యేసయ్య అంటున్నాడు, చిన్న మంద భయపడకండి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చిన్న మంద మీరు భయపడొద్దు. చిన్నవాళ్ళని, ఎందుకు పనికిరాని వాళ్ళని, గుర్తింపు లేదని, మాకేం పెద్ద హోదా లేదని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభు అలాంటి వాళ్ళను పట్టించుకుని వాళ్ళని ధన్యులుగా చేస్తాడు. గనుక ఇహమందు ధనవంతులైన వారు, ఎవరికైనా దేవుడు ఆశీర్వదించి కాస్త డబ్బులు ఇచ్చి, కాస్త ఇల్లు ఇచ్చి, వాకిలు ఇచ్చి, వస్తువులు ఇచ్చి, బంగారం ఇచ్చి, అన్నీ ఇచ్చాడు అనుకో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఎవరైనా దేవుడు ఆశీర్వదించేదో కొద్దో గొప్ప దేవుడు ఆశీర్వదించి మంచి స్థితిలో మీరు ఉన్నారనుకో, మనం ఏం చేయకూడదు? గర్వించకూడదు. చదువును బట్టి కానీ, ఉద్యోగాన్ని బట్టి కానీ, వస్తువును బట్టి కానీ, వాహనాన్ని బట్టి కానీ, ఇంటిని బట్టి కానీ, ఇంట్లో ఉన్న వాటిని బట్టి కానీ, మన ఒంటిని బట్టి కానీ, మన ఆకారాన్ని బట్టి కానీ, రంగును బట్టి కానీ, దేన్ని బట్టి కూడా ఏం చేయకూడదు మనం? చెప్పండి ఒకసారి. గర్వించకూడదు. కాబట్టి ఇహమందు ధనవంతులైన వారు, 1 తిమోతి 6:17 అంటాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఈ లోకంలో ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దేవుడు కృప చూపిస్తే అత్యంత తగ్గింపు అనేది మన దగ్గరికి రావాలి తప్ప గర్వము అనేది మన దగ్గర రాకూడదు. దేవుడు మీరు రాజ్యానికి వారసులు అయితే, రాజ్య సంబంధమైన వారసులైనటువంటి మీరు, నేను, మనమందరం కూడా మనలో ఏముండాలో అవి ఉండాలి. మనము వాస్తవమైన జీవాన్ని, వాస్తవమైనటువంటి జీవితం కొరకు చక్కటి పునాది వేసుకోవాలి. దేవుని బిడ్డలారా, అస్థిరమైన ధనమునందు నమ్మికొంచక, ఇహమందు ధనవంతులై ఉన్నామని గర్వించక, సుఖంగా ధారాళంగా అనుభవించటానికి, సమస్తం ధారాళంగా ఇచ్చే దేవుడు మన దేవుడు, సమస్తమును ధారాళంగా ఇచ్చే దేవుని సన్నిధిలో ధీరత్వంతో, తగ్గింపుతో, ఆత్మ సంబంధమైన వివేకముతో, ప్రభు బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దీనత్వంతో ప్రభు సన్నిధిలో ప్రభు రాజ్యానికి వారసులం అవ్వటానికి కృపగల దేవుడు మనందరికి కూడా సహాయం చేయాలని కోరుతూ, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి, తన రక్తాన్ని కార్చి, తన బిడ్డలమైనటువంటి మనమందరి కొరకు కూడా ఆయన ఏం చేశాడంటే తన రక్షణను మనకు అందుబాటులోకి తీసుకొచ్చాడు. యేసు ప్రభువారు లైఫ్ అంతటిలో కూడా, యేసు ప్రభువారి జీవితంలో 33.5 సంవత్సరాలు కదా. ఏ రోజైనా యేసు ప్రభువారు గర్వంగా మాట్లాడిన సందర్భాలు ఏదైనా ఒకటి చెప్పండి నాకు. యేసు ప్రభువారు తాను హెచ్చించుకుంటూ మాట్లాడిన సందర్భాలు ఏదైనా చెప్పండి పోనీ. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నటువంటి 33.5 సంవత్సరాలు, పుట్టింది మొదలుకొని చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరమను ఆరోహణుడై వెళ్ళిపోయే 33.5 సంవత్సరాల జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ రోజు కూడా అహంకారం కానీ, గర్వం కానీ ఎక్కడా కూడా కనబరచలేదు. ఎందుకో తెలుసా? అది దుష్టుని యొక్క వైఖరి. యేసు వైఖరి అది కాదు. ప్రభు బోధ వింటున్నాం, మనం అందరం కూడా యేసు వలే జీవిద్దామా? యేసు వలే జీవించి యేసు రాజ్యానికి వారసులమవటానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మన కుటుంబాలన్నిటికీ సహాయం చేయునుగాక. ఎక్కువగా దేవునితో గడపటానికి ఈ చక్కటి అవకాశం. మీరు నడుస్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, ఉద్యోగంలో ఉన్నప్పుడు, మీరు ఏ పనులు చేస్తున్నా, ఎక్కడికి చేస్తున్నా, ఏం చేస్తున్నా, డ్రైవింగ్ చేస్తున్నా, కూర్చున్నా, ఏమి చేస్తున్నా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసుకుంటూ దేవుని సన్నిధిలో గడిపారంటే నిశ్చయంగా ఈ దినాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మన ప్రభు సిలువలో వేలాడి
మన కొరకు చేసిన ఈ గొప్ప త్యాగాన్ని బట్టి, ఇచ్చిన కృపను బట్టి ప్రార్థన చేద్దాం. ఈ రోజు మొదలుకొని ఎవరిలో కూడా గర్వం కనబడకుండును గాక, అహంకారం కనబడకుండును గాక, దుష్ట హృదయం కనబడకుండును గాక, అందరిలో తగ్గింపు కనబడును గాక, దీనత్వం కనబడును గాక, సాధుత్వం మృదుత్వం కనబడును గాక. యేసును పోలిన వారిగా మేమందరం కూడా బ్రతుకుదుము గాక. మేము ఏ విధమైనటువంటి ఎన్నిక లేని వాళ్ళమైనప్పటికి కూడా మాకిచ్చిన కృప కొరకు స్తోత్రం. ఏ నెలలో అనేక మంది జీవితాలు తాకబడ్డానికి సహాయం చేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. వివాహ సంబంధాలు కుదరడానికి సహాయం చేయండి. దేవా, మంచి ఉద్యోగాలతో బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. దేవా, నీ యొక్క కృప చూపించండి. వీసా కావలసిన వారికి వీసాస్ దయచేయండి ప్రభువా. స్తోత్రం నాయనా. అబ్రాడ్ స్టడీస్ కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలకు సహాయం చేయండి దేవా. దూరదేశాల్లో ఉన్నటువంటి మా పిల్లలందరినీ నాయనా, ఏ దేశంలో ఎవరెవరున్నా, ఏ ప్రాంతంలో ఉన్న వారందరినీ కాపాడండి తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం 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 నాయనా. గొప్ప కార్యాలు చేయండి నాయనా. మమ్ములను నాయనా తండ్రి, మా సంఘాన్ని నాయనా అనేక దేశాలకు, అనేక ప్రాంతాలకు నాయన, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంచినందుకు స్తోత్రం. ఇంకా ఉంచబోతున్నందుకు స్తోత్రం. అనేక దేశాలకు దీవెనకరంగా మమ్మల్ని మార్చబోతున్నందుకు నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నూతన ద్వారాలు యేసు నామములో తెరవబడును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి దేశానికి క్షేమము దయచేయండి. గొప్ప జీవం మా సంఘములో పుట్టించండి. ప్రార్థనాత్మను ప్రతి గుండెలో పెట్టండి ప్రభువా. దీనత్వాన్ని పెట్టండి నాయనా. విరిగి నలిగిన హృదయాన్ని పెట్టండి ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ బిడ్డలు చేతులెత్తి నిన్ను స్తుతిస్తుండగా వారి మీదకి నీ వెలుగు తీసుకురండి ప్రభువా. నీ వెలుగు తీసుకురండి నాయనా. నీ శక్తి తీసుకురండి ప్రభువా. నీ బలాన్ని తీసుకురండి నాయనా. నీ ఆశీర్వాదం నీ బిడ్డల మీద ఉండును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.